హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం నేను ఇవాళ ఎంతో ఆరోగ్యానికి సంబంధించిన వామాకు బజ్జీలు వేయాలనుకుంటున్నాను. మౌత్ ఫ్రెష్కి, డైజెషన్ ప్రాబ్లం చాలా బాగా యూజ్ అయ్యేది. ఇదైతే విడిగా ఆకులు తిన్నా కానీ మన మౌత్ అంతా క్లీన్గా ఉండి సువాసన వస్తూ ఉంటుంది, మనకు బాగుంటాయి. దానికి కావాల్సినవి చూడండి. ఇలా 10 ఆకులు తీసి పక్కన పెట్టి నీట్ కడిగి పక్కన పెట్టుకొని వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రవళిక వాళ్ళు నా ఛానల్లో అదే నేను చూపిస్తున్నాను. చాలా క్లియర్గా చెప్తాను. అసలు రాని వాళ్ళకు మీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయడం లాస్ట్ వచ్చి మీకు చూపిస్తున్నాను. ఇలాగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని పలచ కలిపేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు కారం వేసుకుని, ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ దీనికి అనేది, చెంచా లోపే పట్టింది. తగినంత ఉప్పు కారం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా అనేది ఉండ రాకూడదు ఫ్రెండ్స్. దీనికి ఇలా కలుపుతూనే ఉండాలి. కలిపేసాక బాగా చూడండి, నేను బాగా పలచ కలుపుకోవాలి. మనం పునుగులకి పకోడీలకి అన్నీ గట్టిగా కలుపుకున్నాను. దీనికి అలా అయితే కాదు, పలచ కలుపుకోవాలి. చూడండి ఎలా కలిపాను. కలిపే విధానంలో ఉంది ఫ్రెండ్స్ వామాకు బజ్జీలు అనేది. ఒక పెద్ద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకొని ఇప్పుడు మనం వామాకు బజ్జీలు అనేది వేయబోతున్నాము. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని వీడియోస్ అయినా చూడండి. వామాకు బజ్జీలు అనేది ఇంత క్వాంటిటీ ప్రకారమే మీరు కలుపుకోవాలి. పలచగానే గట్టి కలుపుకున్నారు ఏంటంటే ఆ శనగపిండి ఫ్లేవర్ ఆ బజ్జీకి అనేది మనకి పట్టేస్తుంది, రాదు. మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, ఆకు తెలుస్తుంది. మనం ఆకు ప్లస్ మనం వేసిన శనగపిండి టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది. అందుకే నేను పలచ కలుపుకొని చెప్తున్నాను. చూడండి, వేయించేటప్పుడు మనకి ఎక్కడికి అయినా కానీ క్లమ్జీ లేకుండా ఆకు మనకు క్లియర్ కనిపిస్తే అలాగ నేను వేసాను. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా తెలియాలని నేను ఇలా చూపిస్తున్నాను మీకు అనేది. చూడండి, ఆకు కూడా కనిపించింది కదా. నా వీడియో నచ్చితే చూడండి ఫ్రెండ్స్, 10 మందికి చెప్పండి. కొత్తగా పెట్టాను కదా, ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ అని మరిన్ని వీడియోలను చేయాలనుకుంటున్నాను. చాలా డైజెషన్ చాలా మంచి సొల్యూషన్ ఫ్రెండ్స్ ఇది అనేది. మనకి కడుపు అంతా ఫ్రీగా ఉంటుంది. చూడంత మరి బ్రైట్ కాకుండా ఎలా తీసేస్తున్నాను, ఈ క్వాంటిటీ ప్రకారం మీరు తీసేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ పూట రైనీ సీజన్ అప్పుడైతే ఎప్పుడైనా వేడి తినాలనుకో, మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఇప్పుడు కావాలంటే వేసుకుంటాము. కానీ విడిగా ఎక్కడైనా కానీ ఇప్పుడు అందరి ఇంట్లో ఉంటుంది వామాకు బజ్జీలు అనేది. చెట్టు అనేది అందరూ పెంచుతున్నారు, ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ రోజులు. అందుకని